అందరికీ నమస్కారం. ఈ తిరుపతి లడ్డూ వివాదం సుప్రీంకోర్టు జోక్యంతో ప్రస్తుతానికి ఒక కొలిక్కి వచ్చింది. గత 2 సిట్టింగుల్లో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిశీలించి ముందు ఈ అంశాన్ని రాజకీయం చేయటం తగదు అని వాళ్ళ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈరోజు ఈ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగకండి అని రెండోసారి అంటం జరిగింది. సుప్రీంకోర్టు ఆ రోజు చేసిన వ్యాఖ్యలు, ఈరోజు చేసిన వ్యాఖ్యలు రెండు కూడా అంతకుముందు ఈ వివాదంపై నేను పేర్కొనిన నా వ్యాఖ్యలకు చాలా వరకు సమీపంగా ఉన్నాయి. ప్రధానంగా ఇది ఒక అలిగేషను, ప్రూవ్ అయిన దాకా దీని మీద ఎక్కువ మాట్లాడటం మంచిది కాదు అనేటటువంటిది నా అభిప్రాయం. సరే, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో అంతకుముందు ఎల్లో మీడియా, బ్లూ మీడియాయే తలనొప్పిగా ఉంటే దీనికి తోడు మనకి ఇప్పుడు ఎల్లో యూట్యూబ్లు, బ్లూ యూట్యూబ్లు కూడా వంతపాటుకు తయారైనాయి. వాళ్ళకున్న రిసోర్సెస్ ఎనార్మస్. సో దాంతో దీన్ని ఫస్ట్ థింగ్, నేను లడ్డూ మీద చేసిన ఒక వీడియోలో ఒక పోర్షను వాళ్ళకు అనుకూలంగా ఉన్నది తీసుకొని వేసుకొని సాక్ష్యం వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. మొత్తం వీడియో చూడకుండా దానిని చూచి ఈ ఎల్లో యూట్యూబర్సు వాళ్ళు విచ్చలవిడిగా రియాక్ట్ అయినారు. మరి ఈరోజు సుప్రీంకోర్టు మీద కూడా అదే విచ్చలవిడిగా రియాక్ట్ అవుతారా? అదే రకమైనటువంటి అభిప్రాయాలను సుప్రీంకోర్టు కూడా వ్యక్తం చేసినప్పుడు చేయరు, చేసే అవకాశం కూడా లేదు. ఎవరు ప్రభుత్వంలో ఉంటే దానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ వాళ్ళు మనం చేసేటటువంటి వ్యాఖ్యలను వాళ్ళకు అనుకూలంగా ఉంటే వాడుకుంటూ ఉంటారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని గురించి మాట్లాడుతూ ఇది బెండో అప్పారావు ఆర్ఎంపీలో ఒక సీన్ను కోట్ చేసి ఆ పరిస్థితి ఉన్నదంటే దాన్ని హెడ్లైన్ చేసుకుని ఈనాడు వాడు రాసుకున్నాడు. అట్లాగే రమేష్ కుమార్ మీద, స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు ఆయనకు డిఫెన్స్గా నేను చాలా మాట్లాడితే అదంతా ఎల్లో ఛానల్స్ వైరల్ చేసుకున్నాయి. సో ఎవరికి ఏ రోజు అనుకూలంగా ఉంటే మాట్లాడిన దాంట్లో వాళ్ళు దానిని అడాప్ట్ చేసుకొని వాడుకోవటం సహజం. దానిని బట్టి ఇదని అదని మాట్లాడటం అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. సరే, ఇది ఒక ఫేజ్. ఇది మన రాష్ట్రానికి ఉన్నటువంటి ఉన్న సమస్యలు ఇదొకటి. ఎల్లో బ్లూ మీడియా, ఇప్పుడు ఎల్లో యూట్యూబ్, బ్లూ యూట్యూబ్లు ఇవి చాలా విపరీతమైపోయినాయి. నిజం ప్రజల్లోకి పోకుండా ఇవి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలంటే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ళ ఎజెండాకు అనుకూలంగా మనం మాట్లాడాలంటే అయ్యేటటువంటి పని కాదు. ఇక ఈ సుప్రీంకోర్టు యొక్క డెసిషన్ను పరిశీలిస్తే మొట్టమొదట సిట్ సరిపోతుందా, దీనికన్నా ఇంకేదైనా వేయాలన్నా అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యూ కనుక్కోమని సొలిసిటర్ జనరల్కు ఆర్డర్ ఇవ్వటం జరిగింది. సొలిసిటర్ జనరల్ గారు ఇవాళ వచ్చి సుప్రీంకోర్టులో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సిట్ బాగానే ఉంది, మనుషులు మంచి వాళ్ళే, దాన్నే కొనసాగించవచ్చు, బట్ సూపర్విజన్ కోసం ఒక సీనియర్ ఆఫీసరు సెంట్రల్ గవర్నమెంట్ అతను ఇన్వాల్వ్ అయితే బాగుంటుందనేది ఆయన అభిప్రాయం. సొలిసిటర్ జనరల్ వ్యూతో పూర్తిగా అక్కడికే పరిమితం కాకుండా దీనిని విస్తృతపరిచింది సుప్రీంకోర్టు. సిట్ స్థానంలో ఇంకొక హై లెవెల్ సిట్ వేయటానికి రెడీ అయ్యింది. దాంట్లో 2 స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మెంబర్లు, 2 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మెంబర్లు, ఇంకోటి FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన సీనియర్ కన్సల్టెంటు, వీళ్ళందరూ మెంబర్లుగా ఉండి ఇది సూపర్విజన్ CBI డైరెక్టర్కి ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలో ఈ మొత్తం వ్యవహారం ఎంక్వైరీ జరిగి నిజం తేల్చవలసినటువంటి బాధ్యతను వాళ్ళకు ఇవ్వటం జరిగింది. ఇది స్వాగతించవలసినటువంటి పరిణామం. బాగుంటుంది. ఇంకొక చిన్న పని చేస్తుంటే బాగుండేది. ఈ సూపర్విజన్ సుప్రీంకోర్టే పెట్టుకొని ఉంటే సిట్ ఇంకా దానికి క్రెడిబిలిటీ చాలా చాలా బాగా పెరిగి ఉండేది. కానీ కేసెస్ పెండింగ్ ఉంచకుండా డిస్పోజ్ ఆఫ్ చేసేసారు ఈ ఆర్డర్తో, విచ్ మీన్స్ ఇంకా సుప్రీంకోర్టు దీని విషయంలో జోక్యం కలిగించుకోదు. CBI డైరెక్టర్ యొక్క ఆధ్వర్యంలోనే ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ నడిచేటటువంటి విధానానికి
వాళ్ళు ఫైనల్గా డిసైడ్ చేశారు. ఏదైనా దీని నుంచి మంచి వస్తుంది. ఈ అంశానికి కేవలం క్రిమినల్ యాంగిలే కాదు, ఎక్కడెక్కడ ఈ రకమైనటువంటి సమస్యలు జరుగుతున్నాయి, వాటి వల్ల క్వాలిటీ దెబ్బతింటున్నది ప్రసాదంలో కానీ మిగిలిన వ్యవహారం, దానిని అరికట్టడానికి ఏమేమి చర్యలు చేసుకోవాలనే దాని మీద కూడా సూచనలు ఉంటే భవిష్యత్తులో కూడా దీన్ని బాగు చేయడానికి వీలుంటుంది. నేను అంతకుముందు ఒక మాట చెప్పాను, ఇప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాను. సంస్థల యొక్క రెప్యుటేషన్ను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. దానికి అవసరమైతే కొంత మనం సంయమనం పాటించాల్సిన అవసరమైన ఎంత ఉంది. క్రైస్తవ సంస్థలు వాటికైనటువంటి వాటిల్లో లోపల ఏం జరిగినా ఏది బయటికి రాదు. అంటే బయటికి రాకూడదు, డిస్కషన్ జరగకూడదని కాదు, కొంత ఆ సెన్సిటివిటీ కనుక అన్ని వర్గాలు కనుక మెయింటైన్ చేయగలిగితే ఇటువంటి అంశాలలో మంచిదనేది నా అభిప్రాయం. లాస్ట్ టైం కూడా ఇదే అంశాన్ని నేను వెలిపుచ్చటం జరిగింది. ఈ రిపోర్ట్ వచ్చినా దానికి అనుగుణంగా ఎటువంటి చర్యలు తీసుకొని బాగు చేయాలనేది దిశ మీద దృష్టి పెడుతూ ఇన్స్టిట్యూషనల్ ప్రెస్టేజ్ దెబ్బతినకుండా ముందు కార్యక్రమాన్ని అందరూ నిర్వహిస్తే సక్రమంగా ఉంటుంది. దీంట్లో ఏమి వీళ్ళను వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆ చేయాల్సిన రాజకీయం దీంట్లో అన్ని వర్గాల వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాంట్లో ఏమి వీళ్ళను బెటర్గా చేస్తున్నారు, వాళ్ళంతా బెటర్గా చేయటం లేదని అనటానికి ఏమి అవకాశం లేదు. మోర్ ఇంపార్టెంట్లీ ఇది బేస్గా చేసుకొని టీటీఏ కాదు, టీటీడీ మిగిలిన దేవాదాయ వ్యవస్థల్లో ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి, ఎటువంటి ప్రక్షాళన చేయాలి, మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఉండటానికి దాని మీద ఆలోచన దృష్టి పెట్టడం మంచిది. ఆ ఆలోచన దృష్టి అనేటటువంటిది మొత్తం సభ్య సమాజాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ జరిగితే ఇంకా బాగుంటుంది. ఆల్ పార్టీస్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ దట్ రేపు ఇవాళ వీళ్ళున్నా వాళ్ళున్నా ఎవరు అధికారంలో ఉన్నా ఈ ఎజెండాకు అందరూ కట్టుబడి ఉండేటట్టుగా ముందుకు పోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం, త్వరలోనే ఏమి నిజం అనేటటువంటిది బయటకు వస్తుంది. దానికి అనుగుణంగా ఒక కార్యాచరణ అయితే చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. థ్యాంక్ యూ.